ఓయ్, కాస్త నా ముచ్చట్లు కూడా వినొచ్చు కదా. మొన్న ఒక వీడియోలో మన ఇంట్లో జరిగే కొన్ని చిన్న చిన్న విషయాలు బయట అమ్మలక్కలకి ఈజీగా తెలిసిపోతాయి, అది ఎలా తెలుస్తుంది అని చెప్పి తెలిస్తే కామెంట్ చేయండి అని చెప్పి అయితే ఒక వీడియో చేశాను. దానికి అంతగా ఎవరు కామెంట్ చేయలేదు. ఒక కామెంట్ అయితే వచ్చింది. ఆ కామెంట్లో వాళ్ళు అంటున్నారు, ఒకళ్ళు వింటారు, ఆ విన్న ఒకళ్ళు ఒకరికొకరికి చెప్పుకోవటం వల్ల అలా అలా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి అయితే కామెంట్ చేశారు. అది కన్ఫామ్గా నిజమేనండి. కాకపోతే నాకు తెలిసిన ఇంకో నిజాన్ని చెప్తాను. అదేమిటంటే, ఇది నేను ఊరికనే చెప్పడం లేదు, కొన్ని చోట్ల చూశాను, మా ఇంట్లో కూడా చూశాను కాబట్టే చెప్తున్నాను. మన ఇళ్లలో కొంతమంది ఉంటారు కదా, అత్తగారులు అయి ఉండొచ్చు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు, ఇలా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా. వాళ్ళు మనమేమో మన పనుల్లో మనం ఉంటాము, వాళ్ళకేమో ఏ పొలం పనులు అవి ఇప్పుడైతే చేయలేరు కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏంటంటే, ఇంట్లో వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేమంటే లెక్కలేదు, మేము ముసలోళం అయిపోయాం కదా, అందుకే మమ్మల్ని భారంగా ఫీల్ అవుతున్నారు అన్న టైప్లో చాలా కాంప్లెక్స్ వస్తూ ఉంటాయి కదా, రకరకాల కాంప్లెక్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటారంటే, అలాంటి టైంలో బయట వాళ్ళు ఎవరైనా కాస్తంత ఆప్యాయంగా మాట్లాడితే వాళ్ళని ఎక్కువగా ప్రేమగా భావిస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళని కాస్తంత పెద్ద మాట వాడుతున్నాను, శత్రువుల టైప్లో చూస్తూ ఉంటారనమాట. ఆ టైంలో అది అమాయకత్వం అని కూడా అంటాను నేను. అయితే ఆ టైంలో అలాగే ఉంటారు మ్యాక్సిమం, నేను చూసినంత వరకు చాలామంది అలా ఉంటారు. అయితే మన వాళ్ళ మీద మనం చెప్తున్నాంలే అని అనుకోకుండా కూడా ఇంట్లో కొన్ని విషయాల్ని పెద్దోడిలాగా, చిన్నోడిలాగా, వాళ్ళ ఆవిడిలాగా, మా మనవరాళ్ళు ఇలా బిహేవ్ చేశారు, ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు ఇలా ఉంటున్నారు, ఇలా కొన్ని విషయాల్ని అనుకోకుండా వాళ్ళు ప్రేమగా మాట్లాడేసరికి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఆత్మీయంగా ఫీల్ అయ్యి చెప్పేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వినేటప్పుడు ప్రేమగా ఆహా ఓహో అని చెప్పి వినేసి వీళ్ళు యువతలకు రాగానే వాళ్ళు అవతలకి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో పంచుకుంటారనమాట. ఇలా కూడా నాకు అనిపించేది ఏంటంటే, వాళ్ళు అమాయకత్వంతో అలా చెప్పుకుంటారు ఓకే, కానీ వయస్సు అనుభవం కూడా ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆలోచించి వాళ్ళు కూడా మన వాళ్ళని మనం చెడు చేసుకునేది ఏంటి అని కూడా ఒక క్షణం ఆలోచిస్తే బాగుండేదని నా ఉద్దేశం. ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపించిందో నాకు తెలీదు, నా చిన్న అనుభవాన్ని అయితే మీతో పంచుకున్నాను అంతే. ఈరోజైతే మేము గోంగూర పచ్చడి అప్పడాలతో కమ్మగా భోజనం చేసేసాము. మా బాబు అయితే రీఫిల్స్ పెన్నులు ఉంటాయి కదా, వాటితో గన్ తయారు చేసి ఆడుకుంటున్నాడు. వాడి టాలెంట్కి ఒక లైక్ ఇవ్వండి. సరే, మరిన్ని ముచ్చట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.